నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్కు సంబంధించి ఇప్పటికే ఈడీ దూకుడు పెంచింది, అందరికీ తెలిసిందే. సిట్టు విచారణ వేగవంతం జరుగుతుంది, అందరికీ తెలిసిందే. మరి ఇక్కడ ముఖ్యంగా హైలైట్ వార్త ఏంటంటే, ఇక జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్కు సంబంధించి అరెస్ట్ కాబోతున్నారని వార్త అయితే ఒకటి సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న వార్త. ఇది మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు కూడా అన్నారు. మరి నిజంగా ఇక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? ఇదే అంశం మీద చర్చించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయింది, ఇది అందరికీ తెలిసిందే. బెయిల్ మీద బయట తిరుగుతుంది, అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఇంకా బిగ్ బాస్ దగ్గరికి ఈడీ ఎంటర్ అవుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అని అంటున్నారు సార్. ఇది ఏమంటారు దీని మీద మీరు? ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు ఈడీ వాళ్ళే ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, వాసుదేవరెడ్డి, ఎవరైతే కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ ఉన్నాడో ప్రస్తుతానికైతే వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, వాసుదేవరెడ్డి దీంట్లో ప్రధాన పాత్రధారులుగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఏదైతే రవాణాలో అంటే ఈ బాటిల్స్ ప్యాకేజీలు ఉంటాయి కదా, వాటిని రవాణా చేసే దాంట్లోనే అత్యధికంగా అంతకుముందు ఉన్నటువంటి ధరల కంటే అధికంగా వేసుకొని 200 కోట్ల రూపాయల పైచిలకు దాంట్లో కుంభకోణం జరిగిందని చెప్పని అది గుర్తించేసి వాళ్ళ ఖాతాలోకి వాళ్ళ శ్రీమతి ప్రమేయం కూడా ఉంది అని చెప్పని, ఎవరైతే సునీల్ ఉన్నాడో వాళ్ళ శ్రీమతి ప్రమేయం కూడా ఉందని చెప్పని గుర్తించేసి సునీల్ని అయితే ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఇప్పుడు తదుపరి ఎవరు ఏంటి అంటే కారుమూరి నాగేశ్వరరావు కూడా 23వ తారీఖు నాడు మొన్న సమన్లు పంపించడం కూడా జరిగింది. తదుపరి ఏంటి అనేది కనుక ఆలోచిస్తే ఇది ఇంతటితో ఆగుతుందా, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందా? దేవినేని ఉమామహేశ్వర గారు చెప్పినట్లు నిస్సందేహంగా ఇది జగన్మోహన్ రెడ్డి తలుపు కూడా తడుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే ఈడీ వాళ్ళు వచ్చారు కాబట్టి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి పదే పదే జగన్మోహన్ రెడ్డి గురించి చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎప్పుడు వెళ్తారని చెప్పని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్నటిదాకా ఎవరు ఊహించలేదు మళ్ళీ ఈడీ ఎంటర్ అవుతుందని కానీ ఇది ముందుకెళ్ళిద్దని కానీ ఎవరు ఊహించలే. మరి ఈరోజు అది ఎట్లా వచ్చిందో జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా అలానే వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందా అని చెప్పని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అయినందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలా? జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులతో వ్యాపారం చేయించాడు, ప్రతి రూపాయి కూడా అతని ఖజానాకి చేరింది. వీళ్ళు తినాల్సిన తినంగా వీళ్ళకి 5 పైసలు 10 పైసలు ఇదిల్చిన తర్వాత మిగిలిన ధనం మొత్తం అతనికే చేరింది. దానికి కొన్ని లేయర్లను ఏర్పాటు చేసుకున్నాడు అతను. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, నియోజకవర్గం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి వాళ్ళ దగ్గరికి చేరే విధంగా ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో దీన్ని అన్నింటినీ దగ్గరుండి చూసుకుంది మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి సొంత మనుషులను ఏర్పాటు చేసేసి ఈ డబ్బులు ఎక్కడికి చేరాలి, ఎవరి దగ్గర నుంచి ఎక్కడ తీసుకురావాలి, ఆ తర్వాత ఎక్కడ చేర్పించాలనే కార్యక్రమం ఆయన చూస్తే పై లెవెల్లో కూర్చొని దీన్ని ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనే విషయాన్ని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చూసుకున్నారు. అసలు వీటన్నిటికీ సూత్రధారి ఎవరు? అసలు ఇది ప్రారంభంలో ఎవరు దీని గురించి మాట్లాడిందంటే విజయసాయిరెడ్డి. ఆ విజయసాయిరెడ్డి అతి తెలివిగా ఏం చేశాడు అంటే, జగన్మోహన్ రెడ్డి ఇందుట్లో మంచివాడు, గౌతమ్ బుద్ధుడు, అతను ఎప్పుడు ఇలాంటి పనులు చేయడు, ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటాడు, కావాలని జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా బద్నాం చేస్తున్నారు అని చెప్పని చిత్రీకరించడం కోసం అన్ని కార్యక్రమాలు దీంట్లో సర్వాంతరయామి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పని చిత్రీకరించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఆ విజయసాయిరెడ్డికి కూడా సంబంధించి పిలిపించి అతను కూడా అరెస్ట్ చేయబోతున్నారు. ఇది కూడా రాసి పెట్టుకోండి. అలాగే సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బంధువులు. దక్షిణాఫ్రికాలో ఈ మద్యాన్ని ఎలా తయారు చేయొచ్చు తక్కువ రేట్లకి అని క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు, అక్కడ తయారు చేస్తున్న మద్యానికి సంబంధించి ఆ దేశ మంత్రి స్వయంగా వచ్చి వాళ్ళ గోడౌన్ కూడా సీజ్ చేశాడు. అంత ఘన చరిత్ర ఉంది వీళ్ళకి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి తక్కువ మద్యానికి, ఇప్పుడు సహజంగానే మద్యానికి సంబంధించి కొన్ని విషయాలు ఉంటాయి. దాన్ని మద్యం తయారు చేసిన తర్వాత కొన్ని రోజులు నిలవ పెడతారు. ఆ నిలవ పెట్టిన తర్వాత జనంలోకి వదులుతారు. అంటే దానికి 3 నెలల, 4 నెలల, 5 నెలల, 6 నెలల అనేది ఆ ముందు తయారీ దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని అయితే సంవత్సరాలు తయారు చేసిన తర్వాత అక్కడ పెట్టేసి వాటిని అమ్ముతూ ఉంటారు. ఆ విలువ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే, ఇవాళ తయారు చేసి రేపు పొద్దున్నే జనంలోకి వదిలేరు. విషంతో సమానం అనమాట. అందుకనే 30,000 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
ఈ మద్యానికి సంబంధించి ఏదైతే సూత్రధారులు ఉన్నారో పాత్రధారులు ఉన్నారో ఈ కుంభకోణాలకు సంబంధించి ఎవరి దగ్గర డబ్బులు చేరినాయి, ఇందులో ఎవరి ప్రమేయం ఉంది, ఏ డిస్టిలరీ వాళ్ళు వీళ్ళకి ముడుపులు అందజేశారు, ఆ ముడుపులు ఏ విధంగా ధనం రూపేణా వచ్చినాయా లేదంటే బంగారం రూపేణా వచ్చిందా, ముంబై వాళ్ళు బంగారం రూపేణా ఇచ్చారని చెప్పి ఇప్పుడు సమాచారం అందుతుంది. కాబట్టి వీటన్నిటికి కూడా సంబంధించి రాజశేఖర్ బాబు అనే వ్యక్తి, ఇప్పుడు విజయవాడ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, క్షుణ్ణంగా ఏమేమి జరిగింది అని చెప్పని మొత్తం కూడా ఆయన విచారణలో, ఆయన పరిశోధనలో స్పష్టంగా అంగుళం దాంట్లో విడమర్చి ఎవరు లబ్ధి పొందారో చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని ప్రత్యేకంగా ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గాదే సాయికృష్ణ అనే అంశాన్ని కూడా ఆయన్ని మార్చాలని చెప్పని వీళ్ళందరూ కూడా ఎగబడి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిని వీలైన తొందరలో ఇంకొక 10-15 రోజుల్లో అతను కూడా అరెస్ట్ చేస్తారనే సమాచారం అయితే అంతా ఉంది. కారణం ఏంటంటే ఈడీ క్షుణ్ణంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్పుకోవాల్సిన బాధ్యత వీళ్ళకైతే ఉంటుంది. ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డిని దీంట్లో అరెస్ట్ చేయడం అనేది ఖాయం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సరే, డబ్బులు కట్టలు అట్ట పెట్టిలో పెట్టుకొని తీసుకొచ్చారంట సార్. అంటే అది ఇక్కడ 5 డెన్నులు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత విజయవాడ వాళ్ళ ప్యాలెస్ దగ్గర ఒక డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత కాలేజీలో చూసాము, ఎవరైతే వెంకటేష్ నాయుడు ఉన్నాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు, అతను డబ్బులు లెక్క పెడుతూ వీడియో తీసుకున్నది కూడా మనకు బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక 11 కోట్ల రూపాయలు దొరికితే 12 పెట్టలు ఉంటే 11 కోట్లు ఉన్నాయని చెప్పని ఎవరైతే ఉన్నాడు పేరు నాని అడిగాడు. అంటే అతని లెక్క ప్రకారం 12 కోట్లు ఉండాలి అక్కడ. ఇవన్నీ కూడా అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎవరు తీసుకున్నారో, ఆ డబ్బులు అక్కడ పెడితే ఎవరు మింగేశారు, అన్ని విషయాలు కూడా త్వరలో బయటకు వస్తాయి అని అయితే భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.